మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాస్త మీరు సమయాన్ని కేటాయించి తప్పకుండా కూడా మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి రెమెడీస్ కానీ ఫాలో అవుతూ అమ్మవార్ల యొక్క దర్శనాన్ని పొందుతూ తప్పకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సదుద్దేశంతో ప్రతి వీడియోలో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో ఈరోజు ముఖ్యంగా కూడా ఎవరైతే మనకు కొంత భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు కొన్ని నియమ నిష్టలు పాటించాల్సి వస్తుంది. అది ఎలాంటి నియమాలు అనేటువంటి దాన్ని పూర్తిగా కూడా ఈ వీడియోలో క్లుప్తంగా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ హడావిడిగా మనకు ఆఫీస్ టైం అవుతుంది అని కానీ, లేదా పిల్లలను స్కూల్లో దించాలని కానీ, లేదా ఇంకా నైట్ లేట్ అయిందనేటువంటి విషయము, అంటే నిద్రలో మరలా ఉదయం ఆఫీస్కి లేట్ అవ్వడము, ఇలాంటి హడావిడి పనులలో ఈ యొక్క ఇంట్లో భగవంతునికి సంబంధించినటువంటి పూజ నియమ నిష్టలు లేకుండా ఆగం చేసి వెళ్ళిపోయేటువంటి సందర్భాల్లో మరి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించేటువంటి పరిస్థితి ఉంది. కనుక అవి ఎలాంటివి అనేటువంటివి చూసుకున్నట్టయితే, ముందుగా ఉదయం 10 తర్వాత ఎప్పుడూ కూడా దీపారాధన పనికిరాదు. వినరా? ఉదయం 10 తర్వాత దీపారాధన, మధ్యాహ్నం టైంలో దీపారాధన ఏముందిలే మన మనసులోనే దేవుడు ఉన్నాడు, ఉంటాడు, ఉండడానికి కాదు. వినరా? కానీ కొన్ని తప్పనిసరిగా కూడా పాటించేటువంటి నియమాలు ఇక్కడ ఉన్నవి. ఇక్కడ ఏమిటి అంటే, ఉదయం 10 లోపే భగవంతుని యొక్క పూజ ముగించేసేయాలి. 10 గంటల తర్వాత దీపము వెలిగించకూడదు అని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. స్త్రీలు తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు అని కూడా చెప్పడం జరుగుతున్నది. మరి అలా క్షుద్ర పూజలు చేసేటువంటి వారే చేస్తారు. కనుక మనం చేసేది సాత్వికమైనటువంటి పూజలు అని మీరు ఆలోచించుకోండి. వేకువజామునే ఇంటి ముందు చక్కగా కూడా శుభ్రం చేసి నీళ్లు చల్లుకొని చక్కగా ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోండి. వారంలో ఒకరోజు మాత్రమే, అది కూడా శనివారమే, పూజా గది దేవుళ్ళ యొక్క చిత్రపటాలను శుభ్రపరచుకోవాలి. లేదు వారం మాకు ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే అమావాస్యకు చేసుకో. ఇంకా శివపార్వతుల చిత్రపటాలు ఖచ్చితంగా కూడా కుంకుమ బొట్లు పెట్టి, అంటే ఇద్దరి కొన్ని చోట్లలో శివపార్వతులకు సంబంధించినటువంటి అంటే మన ఫోటోలకు పసుపు కుంకుమలు ఇలాంటివి పెట్టి ఉంటవి. అలా పెట్టకూడదు అని చెప్పడం జరుగుతున్నది. విభూది లేదా గంధం మాత్రమే పెట్టాలి. పసుపు పువ్వులతో పూజిస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు. పసుపు పువ్వులు అంటే ఏమిటి? ఇక్కడ ఎల్లో రంగులో ఉండేటువంటి చామంతి పూలు. నలుపు రంగు దుస్తులను ధరించి కూడా పూజలు చేయకూడదు అని చెప్పడం జరుగుతున్నది. వివాహం అయినటువంటి స్త్రీలు తప్పనిసరిగా కూడా నుదుటన బొట్టుతోనే పూజ చేయాలి, అంటే ఇక్కడ పాపిక దగ్గర. కనుక చక్కగా గాజులు వేసుకోవడం కానీ, చక్కటి వస్త్రాల అలంకరణ చేసుకోవడం కానీ, ఇలాంటివి అన్నీ కూడా పాటించుతూ చక్కగా అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఉండాలి. కనుక ఇవన్నీ పాటిస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.